గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి ఒక సినిమా వస్తుందంటే అది కేవలం టాలీవుడ్ లోనే కాదు, మొత్తం ఇండియన్ సినిమా దగ్గరే సెన్సేషన్ గా ఉంటుంది. RRR తర్వాత చరణ్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చేస్తున్న పెద్ది సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. అసలు ఈ సినిమా రన్ టైం ఎంత? పుష్ప 2, బాహుబలి 2 బాటలో చరణ్ వెళ్తున్నారా? ఆ 1960ల నాటి లుక్ వెనుక ఉన్న రహస్యం ఏంటి? ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్న వార్త ఏంటంటే ఈ సినిమా రన్ టైం దాదాపు 3 గంటల 20 నిమిషాలు ఉండబోతోందని. నిజానికి ఇప్పటి వరకు ఏ మేకర్ కూడా అఫీషియల్ గా రన్ టైం అనౌన్స్ చేయలేదు. ఎందుకంటే షూటింగ్ ఇంకా ప్రోగ్రెస్ లోనే ఉంది. కానీ ఇన్సైడ్ టాక్ ప్రకారం బుచ్చిబాబు ఒక భారీ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాని సిద్ధం చేస్తున్నారు. యానిమల్, పుష్ప 2 లేదా బాహుబలి 2 ఈ సినిమాలన్నీ 3 గంటలకు పైగా నిడివితో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ప్రేక్షకులు కథలో లీనమైతే రన్ టైం అనేది ఒక సమస్యే కాదని ఈ సినిమాలు నిరూపించాయి. పెద్దిలో కూడా రామ్ చరణ్ పాత్ర ప్రయాణం చాలా ఎమోషనల్ గా ఉంటుందట. అందుకే నిడివి ఎక్కువైనా సరే క్వాలిటీ విషయంలో బుచ్చిబాబు కాంప్రమైజ్ అవ్వటం లేదని తెలుస్తోంది. ఇక మే 18న ట్రైలర్ లేదా ఏదైనా గ్లిమ్స్ వస్తుందా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. సాధారణంగా చరణ్ పుట్టినరోజున లేదా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే మేకర్స్ అప్డేట్స్ ఇస్తుంటారు. ఒకవేళ మే 18న అప్డేట్ వస్తే మాత్రం అది సోషల్ మీడియాను షేక్ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆ మధ్య రిలీజ్ చేసిన పోస్టర్స్ చూస్తుంటే చరణ్ పూర్తిగా మేకోవర్ అయ్యారు. 1960ల కాలం నాటి గ్రామీణ యువకుడిగా గడ్డంతో ఆ పాతకాలపు దుస్తుల్లో చరణ్ లుక్ అదిరిపోయింది. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కథలో ఆ ప్రాంతపు యాస కోసం చరణ్ ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నారట. AR రెహమాన్ మ్యూజిక్ ఈ సినిమాకి అతి పెద్ద బలం. బుచ్చిబాబు మొదటి సినిమా ఉప్పెనకి దేవిశ్రీ ప్రసాద్ క్లాసిక్ ఆల్బమ్ ఇచ్చారు. ఇప్పుడు రెహమాన్ రామ్ చరణ్ సినిమాకి ఎలాంటి మ్యూజిక్ ఇస్తారో అని అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తోంది. అందాల తార శ్రీదేవి కూతురు చరణ్ పక్కన నటిస్తుండడం అనేది ఒక మెగా సర్ప్రైజ్. వీళ్లతో పాటు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు లాంటి హేమీలు ఈ సినిమాలో ఉండటం వల్ల ఇది పక్కా పాన్ ఇండియా ఎంటర్టైనర్ అని అర్థమవుతోంది. చివరిగా చెప్పాలంటే పెద్ది కేవలం ఒక స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాదు, ఇది ఒక గ్రామీణ యువకుడి ఆశయం, ఆవేశం మరియు ఎమోషన్స్ కలగలిసిన కథ. మరి 3 గంటల పైగా నిడివితో చరణ్ మరోసారి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తాడని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేయండి.